హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. ఏదైనా ఒక భాషలో ప్రావీణ్యం సంపాదించాలంటే నిఘంటువు అవసరం. ఎందుకంటే వరుస క్రమంలో పదాల వ్యుత్పత్తి అర్థ వివరణ చేస్తుంది. అలాంటి నిఘంటువులు తెలుగులో వచ్చినవి రెండింటి గురించి తెలుసుకుందాం. వెంకమ్మ రామానుజన్ శెట్టి దంపతులకు జన్మించిన శంకర్ నారాయణ తన పేరుతోనే నిఘంటువు తయారు చేస్తాడని వారు అనుకొని ఉండరు. శంకర్ నారాయణది పెంచికల గోత్రం అని, తండ్రి రామానుజ మత సంప్రదాయానికి చెందిన వైశ్య ప్రముఖుడని శ్రీ ఆచంట సత్యనారాయణ గారు 2005లో ముద్రింపబడిన నిఘంటువులో నామాటలో పేర్కొన్నారు. ఇంగ్లీష్ వారు ఆధిపత్యం చలాయిస్తున్న రోజులవి. 1835లో ఇంగ్లీషు రాజభాష అన్నారు. ఇంగ్లీష్ నేర్చుకున్న వారికి ఉద్యోగాలు ఇచ్చేవారు. అప్పట్లో ఇంగ్లీష్ నేర్చుకొని ధారాళంగా మాట్లాడిన భారతీయులు ఉన్నారు. ప్రాంతీయ భాషలతో పరిచయం పెద్దగా లేకపోవడంతో ప్రభుత్వం వారి అవసరాల కోసం నిఘంటువులు తయారు చేయించింది. 1818లో విలియం బ్రౌన్ మొట్టమొదటి తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు తయారు చేశాడు. క్యాంబెల్, జాన్ కార్నిక్ మారిస్, సిపి బ్రౌన్ నిఘంటువులు తయారు చేశారు. అలాగే పరిపాలనా సౌలభ్యం కోసం దుబాసీ లేదా ద్విభాషి అంటే ఇంగ్లీష్ మరియు ప్రాంతీయ భాషలు తెలిసిన వారిని నియమించుకున్నారు. తెలుగు ప్రాంతాల నుండి చెన్నపట్నంలో స్థిరపడ్డ రామానుజ శెట్టి గంజాంలో రస్సల్ దొరగారి దగ్గర దుబాసీగా పనిచేసేవాడు. అందువల్లే చిన్నప్పటి నుంచి శంకర్ నారాయణకి ఆంగ్ల భాషపై పట్టు సాధించాడు. సంస్కృతం, తెలుగు, తమిళ భాషల్లో ప్రావీణ్యం కలవాడు. విజయనగరం, పిఠాపురం, జైపురం మొదలైన సంస్థానాధీశుల పిల్లలకి ఇంగ్లీష్ ట్యూటర్గా పనిచేశాడు. ఆయన ఎంఏ మ్యాథమెటిక్స్, ఎంఆర్ఏఎస్ కూడాను. కొన్నాళ్ళు మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో లెక్కల మాస్టర్గా పనిచేశాడు. మద్రాసు విశ్వవిద్యాలయంలో పరీక్షాధికారిగా పనిచేశాడు. సంస్థానాల్లో పనిచేస్తున్నప్పుడే ఆయన ప్రతి తెలుగు పదానికి ఇంగ్లీష్ పదం రాసి ఉంచారు. అలా ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ 1897లో తయారు చేశాడు. తర్వాత తమిళ ఇంగ్లీషు, ఇంగ్లీష్ తమిళ, తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీలు తయారు చేశాడు. శంకర్ నారాయణ గారి జీవిత విశేషాలు అంటే ఎప్పుడు ఎక్కడ పుట్టారు వంటివి దొరకలేదు. అయితే తామిద్దరూ చికాగోల్ అంటే ప్రస్తుతం శ్రీకాకుళానికి చెందినవారమని, చికాగోల్ మున్సిపల్ హై స్కూల్లో సహాధ్యాయులుగా ఉండేవారమని, ప్రధానోపాధ్యాయులు శంకర్ నారాయణ కృషి పట్టుదలని అనుసరించమని తనతో అనేవారని, తర్వాత కాలంలో అదే పాఠశాలలో ఇద్దరు అధ్యాపకులుగా పనిచేశామని శ్రీ చిలుకూరి నారాయణరావు గారు డిక్షనరీ 7వ ముద్రణకి ముందు మాటలో ప్రస్తావించారు. శ్రీ శంకర్ నారాయణ హ్యాడ్ ఏ గ్రేట్ admiration for the English language for its conciseness and economy of expression. It was highly adapted for the expression of scientific thought. Sri Shankar Narayana was a master of arts in mathematics, and it is no wonder that he valued conciseness and exactness very highly. It was his desire that Telugu should acquire these qualities by thoughtful and careful cultivation అని నారాయణరావు గారు పేర్కొన్నారు. బహుశా అందువల్లనే ప్రస్తుతం మనం చూస్తున్న శంకర్ నారాయణ డిక్షనరీలో అనేక మార్పులు చేర్పులు చేసి నేటి పరిస్థితులకు అనుగుణంగా అనుబంధాల రూపంలో విస్తృతం చేశారు. శంకర్ నారాయణ గారు తొలిసారి 1897లో నిఘంటువు తయారు చేశారు. ఆయన జీవించిన కాలంలోనే 5 సార్లు పునర్ముద్రణ పొందింది. ప్రతిసారి నిఘంటువును పరిష్కరించి కొత్త పదాలు చేర్చారట. ఆయన మరణానంతరం పుస్తకాన్ని తిరిగి ముద్రించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. 1927లో 6వసారి ముద్రణ శ్రీ వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులు, వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ ద్వారా జరిగింది. ఈ పుస్తకం ముందు మాటలో శ్రీ గిడుగు వెంకట సీతాపతి గారు చరిత్ర, తత్వశాస్త్రం, విజ్ఞాన శాస్త్రం గ్రంథాలు అనువదించడానికి ఉపయోగపడేలా అదనపు సమాచారం చేర్చానని చెప్పారు. ఏదైతేనే నాటి నుండి నేటి వరకు ఈ నిఘంటువుకున్న ప్రచారం, పాఠకులు ఆదరిస్తున్న తీరు ప్రశంసనీయం. ఈ సందర్భంగా మనం స్మరించుకోవాల్సిన మరొక ముఖ్య నిఘంటువు శ్రీ సూర్యరాయ ఆంధ్ర నిఘంటువు 1936
1974 మధ్య 8 సంపుటాలుగా సుమారు 1,00,000కు పైగా పదాలు, పదమూలం, అర్థం, పర్యాయ పదాలు, సాహిత్యంలోనూ చారిత్రకంగా ఉపయోగం వంటి సమాచారంతో అనేక మంది ప్రముఖుల సహకారంతో వెలువడింది. తెలుగు భాషా సాహిత్యాలపై మక్కువతో పిఠాపురం మహారాజు రావు వెంకట కుమార మహీపతి సూర్యారావు, మొక్కపాటి సుబ్బారాయుడు, జయంతి రామయ్య పంతులు కీలక పాత్ర వహించి 1911 మార్చి 26న మద్రాసులో పండితుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కందుకూరి వీరేశలింగం పంతులు, వేదం వెంకటరాయ శాస్త్రి, చెన్నాప్రగడ భానుమూర్తి, వావిలికొలను సుబ్బారావు వంటి ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు భాషకు సమగ్ర నిఘంటు అవసరమని చెప్పి వీరేశలింగం గారు ప్రతిపాదిస్తే పిఠాపురం రాజావారు అందుకు ఆర్థిక సహకారం అందిస్తానని అనడంతో 1911 మే 12న సూర్యారావు సారస్వత పరిషత్ ఏర్పాటై నిఘంటువు సంకలనం ప్రారంభమయ్యింది. 1930 ఏప్రిల్లో మొదటి సంపుటి విడుదల కార్యక్రమంలో కాశీనాథుని నాగేశ్వరరావు, నేలటూరి వెంకటరమణయ్య, సర్వేపల్లి రాధాకృష్ణ మొదలైన వారు పాల్గొన్నారు. తర్వాత 1939, 42, 44లో 2, 3, 4 సంపుటాలు విడుదలయ్యాయి. ఆ రోజుల్లోనే వీటికి దాదాపు 20 లక్షలు ఖర్చయిందంటే చాలా పెద్ద మొత్తంగా చెప్పచ్చు. పిఠాపురం రాజుగారి పేరు మీదనే సూర్యరాయ ఆంధ్ర నిఘంటువు అన్నారు. నిఘంటువులు పదజాలం పెంచుకోవడానికి, భాషలో ప్రావీణ్యత సాధించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఏదైనా పదానికి అర్థం కావాలంటే తేలిగ్గా దొరికే మార్గాలు అనేక ఉన్నాయి. అప్పట్లో పండితులు, విద్వాంసులు రోజుల తరబడి కష్టపడి తయారు చేసిన నిఘంటువులు భావితరాలకు ఉపయోగపడాలన్న సదుద్దేశంతో చేశారు. ప్రస్తుతం తరం వారు వాటిని చదివి జ్ఞానం పెంపొందించుకుంటే వారి ఉద్దేశం నెరవేరినట్లే. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.